వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ. మనకి చాలామంది ఇళ్లలో పాడైపోయినటువంటి దేవుళ్ళ ఫోటోలు కావచ్చు, లేదా విగ్రహాలు కావచ్చు, అంటే విరిగిపోయినటువంటి విగ్రహాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. అసలు వీటిని ఏం చేయాలి? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అసలు వీటిని ఏం చేయాలి? అనేది కూడా ఇందులో చాలామందికి తెలియకపోవచ్చు. అటువంటి వాటిని పాడైపోయినటువంటి, విరిగిపోయినటువంటి విగ్రహాలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఏం చేయాలని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. దేవుడి చిత్రపటాలకు, విగ్రహాలకు ఇంట్లో కొన్నాళ్ళ పాటు పూజలు చేసి అవి పాడైపోయిన తర్వాత అంటే కొన్ని కారణాల వల్ల కూడా పాడైపోతూ ఉంటాయి. వాటిని రోడ్డు పక్కనో లేదో దేవాలయాల్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు కొందరు. కానీ అది సరైన పద్ధతి కాదు. సరైనటువంటి పని కాదు. వాటిని అగ్నికి ఆహుతి ఇవ్వాలి. అగ్ని ఇక్కడ సర్వభక్షకుడు కాబట్టి అన్ని వేళలా పునీతుడు కనుక వాటిని అగ్నికి ఆహుతిగా సమర్పించాలి అని కూడా చెప్తున్నారు. అది తప్పు కాదు. అంటే అగ్నికి ఆహుతి ఇవ్వడం కూడా అంటే కాల్చివేయడం అనేది కూడా తప్పు కాదు అని కూడా చెప్తున్నారు. లేదంటే ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి. అయితే అగ్నితో వేయాలనుకున్న అంటే అగ్నిలో వేయాలనుకున్నప్పుడు నదిలో వదిలేయాలనుకున్నా ముందుగా వాటిని కొంత నమస్కరించుకోవడం తప్పనిసరి. ఇది గురుమూత అంటే కొంతమంది గురువులు చెప్పినటువంటి విషయం. దీన్ని మేము అందరికి తెలియజేయడం కోసం మనం ఈ వీడియో చేయడం జరిగింది. తప్పనిసరిగా విగ్రహాల్ని టెంపుల్స్ దగ్గరో లేదా రోడ్డు పక్కన ఎక్కడో దేవాలయాల్లో మనం పెట్టేస్తూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ పడేసి పోతూ ఉంటారు. అలాంటివి కాకుండా అయితే ఆ విగ్రహాలను కాల్చడము, విగ్రహాలు కావచ్చు, ఫోటోలు కావచ్చు కాల్చడము, ఏదో నదిలో పారే నదిలో కూడా వేయడం చేస్తే మంచి పనిదని కూడా కొంతమంది పెద్దలు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.